నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. అది యెహోషువ తన జీవితంలో తను గురించి సాక్ష్యం చెప్తున్నాడు, తన కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం. ఎంత చక్కని సాక్ష్యమోనండి. ఈరోజు నువ్వు చెప్పగలవా? నేనే కాదు, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబంతో కలిసి నేను యెహోషువ లాగా ధైర్యంగా చెప్పగలను అని. భూలోకమంతా చెడిపోయినా నోవాహు యొక్క కుటుంబం మాత్రము ఆ 8 మంది రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. నిజమే, ఈ అంచు దినాల్లో ఉన్నాం మనం. ప్రభు త్వరగా రాబోతున్న దినాలు. ఈ దినాల్లో మరి మనము ఈ యెహోషువ వలె, యెషయా వలె మరి మనం కూడా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటం, అది మన కుటుంబ క్షేమము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాతో మాట్లాడిన ప్రభువా, నాకు కూడా నీ తోడు కావాలి ప్రభువా, నాకు కూడా నీ కృప కావాలి ప్రభువా. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు తోడు నీ కృప కావాలి. నన్ను బలపరచయ్యా, నాకు నీ కృప దయచేయమని. ఎవరైతే పశ్చాత్తాపడి వారు చెయ్యెత్తి ప్రభువా మీ ఎదుట ఒప్పుకుంటున్నారో అలాంటి బిడ్డలను ఆదరించండి. వారికి మీ సహాయము దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి సమాధానం దయచేయమని, స్వస్థత ఆశీర్వాదాలు దయచేయండి. ఈరోజు నైనా నీ వాక్యాన్ని వింటూ తండ్రి వారి హృదయాలు మీకు సమర్పించి, దేవా నీ కృప కావాలి, నీ తోడు కావాలని ఆశపడుతున్న మీ బిడ్డలకు నీ సహాయము దయచేయండి. ఎవరెవరు ప్రార్థన కోరుతున్నారో, వారు ఎవరెవరు అవసరాల్లో ఉండి ఆయన నీ సహాయము కొరకు ప్రార్థిస్తున్నారో అలాంటి వారికి నీ కృప దయచేయండి. ఆయన వారు ఎక్కడున్నా వారి శరీర బలహీనతల నుంచి వారిని విడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.